అనగనగా ఒక రాజు ఆయనకి 7 కొడుకులు. 7 వేటకెళ్లారు. చేపలు తెచ్చారని ఒక కథ. అదేంటి రాజేంటి చేపలు తేవడం ఏంటని చిన్నప్పటి నుంచి అర్థమయ్యేది కాదు. ఇదిగో ఈ సినిమా పుణ్యం అని ఇప్పుడు అర్థమైంది. ఆ రాజు ఎవరో కాదు, తండేలు రాజు. అల్లు అరవింద్ గారు థ్యాంక్స్ అండి. ఎప్పటి నుంచో ఉన్న డౌట్ ఈ సినిమాతో క్లియర్ అయిపోయింది. కాకపోతే మరి ఆ కథలో ఆ 7 చేపల్లో ఒకటి ఎండలేదని అన్నారు. మరి ఈ కథ పక్కవానకొచ్చి పండిందా, ఎండిందా, పచ్చిగానే అనిపించిందా? అదే రివ్యూలో డిస్కస్ చేద్దాం. అనగనగా ఒక కథ. కథ కదండి నిజం. కొంతమంది జాలర్లు సముద్రంలోకి వెళ్ళారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ వెళ్ళారు. ఈసారి రాలేదు. ఇంట్లో వాళ్ళు భయపడ్డారు, ఇంటి ఇళ్ళాళ్ళు బాధపడ్డారు, ఆవేదన చెందారు, ఆందోళన చేశారు, ఎదురు చూశారు, ఎదురుపడ్డ వాళ్ళందరినీ ప్రాధేయపడ్డారు. మొత్తం మీద వారి ఆవేదన వల్ల, కృషి వల్ల, రాజకీయ నాయకుల చొరవ వల్ల, చందు మొండేటికి ఈ సినిమా రాసిపెట్టి ఉండడం వల్ల, ఆ దేవుడి దయ వల్ల అంతా బయటపడ్డారు. ఇదేనండి కథ. దూరంలో ఉంది. అక్కడ దగ్గరకు వచ్చేటప్పటికి పాకిస్తాన్ జెండా కనపడుతుంది. గుండె జారిపోయింది నాకు. ఒక 20 కిలోమీటర్ దూరంలో వదిలేశారు అక్కడ. అంటే మీరు తినండి, మీకు వదిలి ఇడిచిపెట్టేస్తామని చెప్పారు వాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ వెంటనే సడన్గా మళ్ళీ మాకు వైర్లెస్ వచ్చింది, తీసుకొచ్చేసి జైలుకి తీసుకెళ్ళిపోమని మాకు వచ్చిందంటే మళ్ళీ గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. ఆఫ్ కోర్స్ ఆల్రెడీ ఇదంతా మనకి ముందే చెప్పేశారు కాబట్టి ఇదేదో రివీల్ చేయడం అవ్వదు. అయినా కథని చెప్పేసి జనాన్ని ప్రిపేర్ చేయడం మన టాలీవుడ్కి కొత్త ఏం కాదు. ఏక సినిమా టైం నుంచి ఇదే ట్రెండ్ నడుస్తుంది. నిజానికి ఇదేనయ్యా కథ అని చెప్పకపోయి ఉంటే థియేటర్లకు వెళ్ళిన వాళ్ళు ఇదేం సినిమారా బాబు, ఇది కథ, అసలు ఈ సినిమాకి సరిపోయే కథ అని చెప్పి ఖచ్చితంగా కామెంట్ చేసేవారు. కానీ తెలివిగా ముందే కథకి లీడ్ ఇచ్చేసి ఇదిగోనండి ఇదే జరిగింది, దీన్ని మేము తెర మీద ఎంత గొప్పగా ఆవిష్కరించామో చూసి తరించండి అని హైప్ ఇచ్చి పోపేసి హడావిడి ఆర్భాటం చేసేసరికి సినిమా ఎలా ఉండబోతుందో అనే ఇంట్రెస్ట్ ఏర్పడి జనం థియేటర్స్కి వస్తారు. ట్రైలర్ ఆధారంగా స్టోరీని విజువలైజ్ చేసుకుని డౌట్స్ అన్నీ స్క్రీన్ మీద క్లియర్ అయిపోతాయనే ఒక భరోసా పెట్టుకుని థియేటర్లో అడుగు పెడతారు. ఇదిగో ఆ స్ట్రాటజీతోటే ఈ సినిమాకి జనాన్ని థియేటర్స్కి రప్పించారు. నిజానికి ఈ కథలో ఉన్న పవర్కి డ్రామా తక్కువ, డాక్యుమెంటరీ లక్షణాలు ఎక్కువ అనిపించే సబ్జెక్టుకి ఇంత ఆర్భాటం, ఇంత బ్యాక్గ్రౌండ్, అంత స్టార్ వాల్యూ, అంత ప్లాట్ఫామ్ లేకపోయింటే ఎవరు ఈ సినిమాని పట్టించుకునేవారే కారేమో. సరే, మొత్తం మీద ఏదైతే ఏంటి, థియేటర్కి వెళ్ళాం, చూసాం. థియేటర్కి అట్రాక్ట్ ఎలా చేసినా ఫైనల్గా రిజల్ట్ ఎలా ఉంది అన్నది ముఖ్యం కాబట్టి అది మాట్లాడుకుందాం. అనగుండకే నేను వదిలేనే. పూర్వం చతుర్ అనే ఒక పత్రిక వచ్చేది, ఈనాడు వాళ్ళది. మరి రామోజీరావు గారు పోయిన తర్వాత అది ఆగిపోయిందో ఉందో తెలియదు, కానీ అందులో మినీ కథ అని ఉంటుందన్నమాట. ఓ 2-3 పేరాల కంటే ఉండదు కథ. దాదాపు అలాంటిదే ఈ సినిమా కథ కూడా. అదేంటి ఈ కథని అంత చీప్గా తీసి పడేస్తున్నారు, ఈ కథ వెనక ఉన్నవి మనుషుల ప్రాణాలు, వాళ్ళ ఆవేదనలు అని అనకండి. ఇక్కడ మేము ఆ వ్యక్తుల ఆవేదనని కానీ బాధని కానీ తక్కువ చేయట్లేదు. ఇక్కడ మేము డిస్కస్ చేస్తున్నది ఏంటంటే ఇది సినిమాకి సరిపోయేంత కథేనా అన్న పాయింట్. సరే, ఇది సినిమాకి సరిపోయేంత కథేనా? కాదు. ఇది ఒక చిన్న చేపలాంటి కథ. తనకంత హైప్ ఇచ్చి అంత హడావిడి చేసి అల్లుగారి ప్లాట్ఫామ్ తాలూకు ఆడంబరాలన్నీ అద్దేసరికి చిన్న చేప కాస్త తిమింగలమై కూర్చుంది. అబ్బో ఇందులో ఏదో ఉందని చెప్పి జనం అందరికీ కూడా ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. నిజానికి కథ వేరు, సంఘటన వేరు, ఇన్సిడెంట్ వేరు, ఈవెంట్ వేరు. ఇన్సిడెంట్కి ఈవెంట్కి తేడా తెలియని వాళ్ళు ప్రొడ్యూసర్లు అయిపోయినప్పుడు అబ్బెబ్బే మేము పెద్ద ఆయన అల్లు అరవింద్ గారిని ఏమనట్లేదండి, ఈ సినిమాకి ఆయన ప్రొడ్యూసర్ కాదు, ఆయన పెరటి చెట్టు ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయన పేరేంటి, బన్నీవాస్ ఎవరు ఆయన. ఏమండి బన్నీవాస్ గారే తెలియక అడుగుతాం, చిన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ కట్టుకుని సినిమా చేసేయమంటారా? ఎంత పరీక్ష పెట్టారండి పాపం చందు మొండేటికి. ఇది ఆయన కథ కాదటగా, మీరే ఇచ్చారటగా. ఈ సినిమాకి మా ఇద్దరు ప్రొడ్యూసర్స్ కింద పడాలి. బట్ తను ఏంటంటే లేదు, ఇది నువ్వు ఫస్ట్ నుంచి చాలా ఇష్టమైన కథ, మంచి కథ, నువ్వు ఎంతో ప్రేమించిన కదా, ఇది నీదే సింగిల్ నేమ్ ఉండాలని చెప్పి తన నేమ్ సాక్రిఫైస్ చేసింది. తాడుంది కదా అని దూడను కొన్నట్టు, సాయి పల్లం ఉంది కదా అని డ్యాన్స్ సీక్వెన్స్ పెట్టినట్టు, చేతిలో బ్యానర్ ఉంది కదా అని సినిమా తీసాడు ఆయన. కథ కొంచెం స్ట్రాంగ్గా పెట్టుకోవాలి కదండి. మరి న్యూస్ క్లిప్పులతో సినిమా తీసేస్తాం అంటే ఎలాగా? కథకి మినీ కథకి చాలా తేడా ఉంటుంది. గంగమ్మ జాతరకి రాజులమ్మ జాతరకి కూడా చాలా తేడా ఉంటుంది. దేని గొప్ప దానిదే కావచ్చు, కానీ ఒక ఫార్మేట్లో ఇంకొకటి ఇమ్మడకపోవచ్చు. ప్రొడ్యూసర్ అనేవాడికి లేదా ప్రొడ్యూసర్ అనిపించుకోవాలనుకునేవాడికి బేసిక్గా కొన్ని తేడాలు తెలియాలి. నవలకి, టెలిఫోన్ డైరెక్టరీకి, పేపర్ క్లిప్పింగ్కి, ప్రబంధ కావ్యానికి, పిహెచ్డి థీసిస్కి, పండగ లీవ్ లెటర్కి తేడాలు ఉంటాయి. అన్ని కాగితాలే అన్నీ ఒకటి అనుకుంటేలా? ఏదో డబ్బులు పెట్టేసాం ఇదిగో స్టోరీ తీసేయంటే డైరెక్టర్కి సరదా తీరిపోతుంది. ఇన్సిడెంట్కి ఈవెంట్కి తేడా తెలియని వాళ్ళు ప్రొడ్యూసర్లు అయిపోయినప్పుడు పాపం ఆ సంఘటనల్ని కథలుగా మార్చే సమస్య డైరెక్టర్ నెత్తిన పడుతుంది. పాపం ఆ డైరెక్టర్ మాత్రం ఏం చేస్తాడు?
ఎంత టాలెంట్ ఉన్నా దొరికిందే ఛాన్స్ కాబట్టి తనకు దొరికిన అవకాశాన్ని తన పరిధిలో తాను వినియోగించుకుని తన కెరీర్కి దాన్ని ఒక ప్లస్ చేసుకోవాలనుకుంటాడు. తన టాలెంట్ నిరూపించుకోవాలని అనుకుంటాడు. చందు మొండేటి కూడా పాపం అదే చేశాడు. ఏం చేస్తాడు పాపం, పెద్ద సంస్థ నుంచి వచ్చిన అవకాశం, చేతిలో తనకి అలవాటున్న స్టార్ హీరో, ఎంత క్లిష్టమైన సీన్ని చెప్పినా కరెక్ట్గా భావాలు పలికించగలిగే హీరోయిన్, ఆచితూచి వడ్డించిన అడిగినంత బడ్జెట్. మరి ఇన్ని రిసోర్సులు ఉంటే ఇంకేం చేస్తాడు? తనకి ప్రొడ్యూసర్లు అప్పచెప్పిన కథ బాగున్నా బాగోకపోయినా, అసలు అందులో కథ ఉన్నా లేకపోయినా, ఎలా ఉన్నా అడ్జస్ట్ అవుతాడు. ఇది సక్సెస్ చేసి టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే ఇంకో స్టెప్ పైకి వెళ్ళొచ్చు అని అనుకుంటాడు. న్యూస్ పేపర్ క్లిప్పింగ్ లాంటి ఆ కథలో ఏమి యాడ్ చేస్తే అది సినిమా స్టోరీ అవుతుందబ్బా అని బుర్ర బద్దలు కొట్టుకున్నాడు. ఇక్కడున్న 3 నెలలు నా 9 నెలలతో సమానం. అంటే రోజుకి 3 రోజులు లెక్కరా. వద్దు రాజు, నువ్వు ఇంటికి వెళ్ళొద్దు. కథలో లేని డ్రామా యాడ్ చేయాలి, ఓ పక్క న్యాచురల్గా అనిపించాలి, మళ్ళీ ఆ సంఘటనల్లోంచే హీరోయిజం పుట్టాలి. ఇదిగో వీడు హీరో అనిపించాలి. తీరా చూస్తే అక్కడ కథ ఏంటి? ఆ సముద్ర జలాల్లో అనుకోకుండా పొరపాటున వెళ్ళకూడని వైపు వెళ్ళి శత్రు దేశంలో ఇరుక్కుపోయిన అభాగ్యుల స్టోరీ అది. అందులో హీరోయిజం ఏముంటుంది? హీరోయిజానికి అవకాశం ఏముంటుంది? ఉంటే గింటే తమ భర్తలు బయటికి రావాలని ఆ ఢిల్లీ వరకు వెళ్ళి ఓపిక్గా పోరాటం చేసిన స్త్రీలలో ఉంది హీరోయిజం. పరాయి దేశంలో జైల్లో ఇరుక్కుపోయిన వాళ్ళు ఎంత పోటుగాళ్ళైనా అక్కడ ఏం చేస్తారు పాపం? బిక్కుమంటూ బతకడం తప్ప, ఎప్పుడు బయటకు వస్తామా అని ఆశగా ఎదురు చూడడం తప్ప. మొత్తానికి పాపం ఆ ఇళ్ళ కష్టం వల్ల, రాజకీయ నాయకుల్లో కదలికల వల్ల అన్నీ అనుకూలించి వాళ్ళు బయటికి రాగలిగారు. నిజంగా అయితే జరిగింది అదే. కథలో హీరోయిజం ఎక్కడుంది? కానీ ఉండాలి. అక్కడేమో హీరో అక్కినేని నాగేశ్వరరావు గారు మనవడు, ప్రొడ్యూసర్ గారి బ్యాక్ బోన్ ఏమో అల్లు అరవింద్ గారు. అందుకే డైరెక్టర్ క్రియేటివిటీతో చెలరేగిపోయాడు. జైల్లో టెర్రరిస్టులతో ఫైట్ అన్నాడు, జెండాలు పాతించాడు, జాతీయ గీతాలు పాడించాడు. మొత్తం మీద హీరో క్యారెక్టర్కి ఒక ఇమేజ్ తీసుకొచ్చి, ఇదిగోనండి ఈయన హీరో, ఈయనే తండేల్ లీడర్ అన్నాడు. డాక్యుమెంటరీ లాంటి స్టోరీలో ఆ ఉన్న కాస్తంత స్కోప్లో ఇంతకు మించి హీరోయిజం క్రియేట్ చేయడం కష్టమే. ఆ ఇన్సిడెంట్లో అంతకంటే డ్రామాని యాడ్ చేయడం కష్టమే. యాడ్ చేసినా బాగుండదు. అక్కడికి చాలా చోట్ల డ్రామా కొంచెం ఎక్కువైందని అనిపించింది. ఎందుకంటే పరాయి దేశంలో జైల్లో ఇరుక్కుపోయిన వాళ్ళు, అందులోనూ పాకిస్తాన్లో జైల్లో ఉన్నప్పుడు అంత వైల్డ్గా రియాక్ట్ అయ్యే అవకాశం లేదు. మీకు గుర్తుందో లేదో, ఏడాది క్రితం వచ్చిన ఆ ఎసెన్స్ ఆఫ్ తండేల్ అనే వీడియోలో ఇదే హీరో డైలాగ్స్ చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి. పాకిస్తాన్కి వచ్చి మీ దగ్గర చెప్తున్నాను, భారత్ మాతాకి జై అంటూ చాలా పెద్ద పెద్ద డైలాగులు చెప్పాడు. तेरे पाकिस्तानी अड्डा में बैठ के बता रहा हूँ, భారత్ మాతా కీ జై. సరే, అదేదో కల్పిత కథ, అందుకోసం హీరో అలా అంత హీరోయిక్గా ధైర్యంగా ప్రవర్తించాడు అని అనుకున్నాం అప్పట్లో. ఆ తర్వాత ఎప్పుడో రివీల్ చేశారు, ఇది ఒరిజినల్ ఫిషర్మెన్ కథ, ఇది అదే. ఇదేంటి వీళ్ళు అక్కడెళ్ళి ఎలా బయటపడతామా అని చూస్తారు తప్ప అక్కడికి వెళ్ళి ఇలా లేనిపోని రచ్చ చేసుకోరు కదా. మరి ఇదంతా ఈ డైరెక్టరు ఎలా కన్విన్స్ చేస్తాడు అని అనుకున్నాం. కానీ తీరా చూస్తే ఆ మొక్కే లేపు పడేశారు. అసలు అలాంటిది ఏమీ లేదు సినిమాలో. అంటే డైరెక్టర్ ఆలోచించి ఉంటాడు, మరీ ఎక్కువ పెట్టేస్తున్నాం హీరోయిజం కోసం, ఇక్కడ కల్పిత కథ అయి ఉంటే పర్వాలేదు. కానీ వీళ్ళేమో పక్క ఇది న్యూస్ నిజంగా జరిగింది అంటూ ప్రచారం మొదలెట్టేశారు. ఇప్పుడు ఇంత హీరోయిజం ఇందులో పెట్టేస్తే జనం నవ్వుతారని చెప్పి పాపం అందుకే ఆ మొక్క మొత్తం లేపేసి ఉంటాడు. ఏదైనా పాపం డైరెక్టర్కి చాలా శ్రమ ఇచ్చారు. కనీసం వాళ్ళకు మాట అనాల్సింది, ఇది ఒరిజినల్ న్యూస్ కాదు, న్యూస్ బేస్డ్గా చేసుకుని మేము దాని మీద కొంత కల్పన యాడ్ చేసి చేసిన స్టోరీ అని చెప్పి ఉండాల్సింది. అలా కాకుండా ఇది నిజంగా జరిగిన కథ అని ప్రచారం చేశారు. ఇంకేముంది, ఎక్కువ హీరోయిజం చూపిస్తే కథలో న్యాచురల్గా ఇమ్మడదు, తక్కువ చూపిస్తే హీరో ఎలివేట్ కాడు. ఇలా తయారైంది ఈ సినిమా పరిస్థితి. ఆ పుష్పలో చిత్తూరు యాసతో సక్సెస్ అయ్యారు, ఇందులో శ్రీకాకుళం యాస పెట్టాం, ఇంకేముంది సక్సెస్ వచ్చేస్తుంది అనుకుంటే ఎలాగా? కథలో పవర్ ఉండొద్దు. అక్కడికి మళ్ళీ యాసని వెక్కిరించకుండా దాని మీద ఒక సందేశం ఒకటి ఇచ్చారు, మా యాస మాది మా అని చెప్పి. మళ్ళీ తెలంగాణ వాళ్ళు కూడా ఏమన్నా సపోర్ట్ చేస్తారేమో అన్నట్టుగా. ఏదో పాపం చాలా తంటాలు పడ్డాడు చందు మొండేటి. ఏదైనా కానీ ఆయన శ్రమ చూస్తే కళ్ళమని నీళ్ళు వస్తున్నాయి. కార్తికేయ లాంటి సినిమా తీసేటప్పుడు అతనికి ఎంతో ఫ్రీడమ్ ఉంది. కానీ ఎప్పుడు పాపం ఇదేం దరిద్రం కానీ ఏదో ఒకటి పట్టుకొచ్చి అతను మొహంపై పడేసి, ఇదిగో దీన్ని స్టోరీ చేయండి, దీన్ని సక్సెస్ చేయండి అని చెప్పి ప్రొడ్యూసర్స్ ఆయనకు అప్పు చెప్తున్నారు. ఆ ప్రేమం సినిమా కూడా అంతే. అదేమో మలయాళంలో ఒక కల్ట్ హిట్. అది ఈ నాగ చైతన్యని, శృతి హాసన్ని వీళ్ళని పెట్టుకుని అంత పెద్ద హిట్ అయిన సినిమాని మళ్ళీ ఒప్పించడం అంటే కత్తి మీద స్వామి. అయినా కూడా అది ఓకే అనిపించాడు మనవాడు. ఇంకేముంది, ఇదిగో న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ఇవ్వడం, దీంతో స్టోరీ చేయమండం, ఇలాంటివన్నీ వచ్చేసాయి పాపం మనవాడికి. ఏం చేస్తాడు? ఎంత టాలెంట్ ఉన్న డైరెక్టర్కైనా డబ్బు పెట్టే ప్రొడ్యూసర్ దొరకాలి. మరి డబ్బు పెట్టేవాడు కాబట్టి ఆయనే కథ యాక్సెప్ట్ చేయాలి,
ఇదిగో నేను కథ రాసేసాను, దీన్ని నువ్వు మార్చేసి నాకు పేరిచ్చే అన్నా కూడా ఇవ్వాలి తప్పదు. సరే మళ్ళీ కథలో హీరోయిజం మాటకు వస్తే ఎప్పుడన్నా అనొచ్చు, ఇప్పుడు వాళ్ళు సామాన్యమైన జాలర్లే కావచ్చు కానీ నిత్యం ప్రాణాలకి తెగించి సముద్రం మీదకి వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా గుండె ధైర్యం గలవాళ్ళు, వాళ్ళలో హీరోయిజం ఎందుకు ఉండకూడదు అని అనొచ్చు ఎవరైనా. వాళ్ళలో హీరోయిజం లేదు, తెగింపు లేదు అని మేము అనట్లేదు. కానీ ఇక్కడ ఔచిత్యం గురించి ఆలోచించాలి. వాళ్ళు ఎంత గొప్ప మగవాళ్ళైనా, ఎంత గొప్ప మొనగాళ్ళైనా అలా జైల్లో బందీలుగా ఇరుక్కున్నప్పుడు రెచ్చిపోరు. ఏదో కాస్త సత్ప్రవర్తనతో ఉండి మౌనంగా ఉండి అవకాశం వస్తే బయటికి పోవాలి కాముగా అనుకుంటారు. కానీ అక్కడ వాళ్ళతో వీళ్ళతో గొడవలు పెట్టుకుని పైగా డైరెక్ట్గా టెర్రరిస్టులతో గొడవ పెట్టేసుకున్నారా, మరి కొంత అతి అనిపించింది. పాపం ఏం చేస్తాడు చందు మొండేటి, తప్పదు. ఇక్కడ హీరోయిజం పెంచాల్సిన బాధ్యత అతన్ని ఎత్తిన పెట్టారు. క్యానే కాలిపోతుందా? నైతో మీ దేశంకి ఏమి చేసినా తుడుచుకొని పోవటం అలవాటైందా? మా దేశంలో ఉన్న ఊరకుక్కలని ఉత్తరం వైపు తిరిగిపోస్తాయి. ఏదేమైనా ఈ స్టోరీకి అసలైన తండేళ్ళు చందు మొండేటే. ఉన్నంతలో సహజంగా తీస్తూనే డ్రామా యాడ్ చేసి మొత్తానికి సినిమా ఓకే అనిపించాడు. కోర్స్ అతను పైకి చెప్పకపోవచ్చు కానీ ఇది సినిమాకి సరిపడే కథ కాదు. కానీ వచ్చిన అవకాశాన్ని ఎవరు వదులుకోరు కాబట్టి యాక్సెప్ట్ చేశాడు, కష్టపడ్డాడు. మొత్తానికి తనకున్న రిసోర్సెస్తో ఒక మంచి అవుట్పుట్ అయితే తీసుకొచ్చాడు. అందుకు అతన్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. రాజుగాడే మన తండేల్. సినిమా కథపరంగా తండేల్ అంటే లీడర్ అన్నారు. ఈ కథ మొత్తాన్ని లీడ్ చేసింది చందు మొండేటి. బాబు చందు మొండేటి ఈ సినిమాతో అన్ని అవార్డులు నా బిడ్డకే రావాలి అని నాగార్జున డైరెక్టర్తో చెప్పి ఉండకపోవచ్చు కానీ మొత్తానికి నాగ చైతన్యలో ఉన్న మంచి యాక్టర్ని బయటికి తీసుకురావడానికి చాలా ట్రై చేశాడు చందు మొండేటి. కథ విషయం ఏమో కానీ సినిమాకి పడ్డ శ్రమ విషయంలో మాత్రం నాగ చైతన్యని మెచ్చుకోవాలి. చాలా కష్టపడి నటించాడు, రిస్కీ షాట్స్ చేశాడు. మొత్తం మీద ఒక డెడికేషన్ కనిపించింది. చాలామంది అనొచ్చు, ఏముంది స్టార్ వారసత్వం, అంత పేరు డబ్బు వస్తుంటే కష్టపడడం పెద్ద విషయమా అని. అవి చీప్ కామెంట్స్ అని మేము ఫీల్ అవుతాం. ఎందుకంటే ₹1 కోటి చేతిలో ఉంటే జీవితాంతం తాగి పడుకోవచ్చు అనుకుంటారు ఇక్కడ చాలామంది జనం. అలాంటిది అంత స్టేచర్ ఉండి ఏ లోటు లేని జీవితం ఉండి ఇంత కష్టపడాల్సిన పని అయితే నాగ చైతన్యకి లేదు. కానీ టాలీవుడ్కే మూలస్తంభం లాంటి గ్రేట్ యాక్టర్ ఏఎన్ఆర్ గారి మనవడిగా, ఎంతో పేరున్న నాగార్జున కొడుకుగా వాళ్ళ వారసత్వం ఎంతో కొంత నిలబెట్టాలి అనే ఆ తపన అతనిలో కనిపించింది. ఈ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేశారు. మరి మనవాడు ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోతాడంటే ఆ ఛాన్స్ తక్కువే. ఎందుకంటే బేసిక్గా ఈ స్టోరీలో హీరోయిజం తక్కువ. అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, చేయాలి అన్నట్టుగా. హీరో అంటే మర్డర్లైనా చేయాలి, స్మగ్లింగ్ అయినా చేయాలి. ఇలా మనకు కొన్ని లెక్కలు ఉన్నాయి కాబట్టి ఈ తండేల్ క్యారెక్టర్ అవి చేయలేదు కాబట్టి ఈ క్యారెక్టర్ వల్ల అతనికి అంత స్టార్డమ్ రాకపోవచ్చు. కాకపోతే గంగమ్మ జాతరలాగా రాజులమ్మ జాతర అన్నారు, ఆ మధ్యలో శివుడి మీద పాట పెట్టారు, అన్నిటికీ మించి ఆ దేశభక్తి, ఆ పాకిస్తానీ ఎలిమెంట్స్ ఇవన్నీ పెట్టారు. కాబట్టి ఆ హిందీ వాళ్ళ మూడ్ బాగుంటే బాలీవుడ్ బర్బాద్ హోగయా హై, సౌత్ వాళ్ళే సంప్రదాయం నిలబెడతారు హై అని సంతోషించి దీన్ని హిట్ చేసే అవకాశం ఉంది. దేశంకి ఏమి చేసినా తుడుచుకొని పోవటం అలవాటైందా? మా దేశంలో ఉన్న ఊరకుక్కలని ఉత్తరం వైపు తిరిగిపోస్తే ప్రపంచ పటంలో పాకిస్తానే లేకుండా పోతే. మొత్తం మీద ఈ కథలో తండేల్స్ ఎవరంటే ప్రొడ్యూసర్ తప్ప అందరూ అని చెప్పాలి. సినిమాగా తీయడం చాలా కష్టమైన స్టోరీని తీసి చూపించిన డైరెక్టర్ ఒక తండేల్, ఆ పాత్రలో జీవించడానికి ప్రయత్నించిన హీరో ఒక తండేల్, ఎంతో సంక్లిష్టమైన ఎక్స్ప్రెషన్స్ని ఫేస్లో అద్భుతంగా పలికించిన హీరోయిన్ ఒక తండేల్. శారీరక శ్రమ కంటే మానసిక శ్రమ ఇంకా కష్టం కాబట్టి హీరోయిన్కే ఎక్కువ మార్కులు వేయాలనుకోండి. ఇక సినిమా నుంచి బయటకు వచ్చి అసలు స్టోరీలోకి వెళ్తే అక్కడ తండేలు ఎవరు? ఈ విషయం మీద రీసెంట్గా చాలా రచ్చరచ్చ అయింది. నిజానికి పాకిస్తాన్లో చిక్కుకుపోయిన ఆ మత్స్యకారుల్ని రప్పించడంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేశారని, అప్పట్లో ఈ సంఘటన జరిగినప్పుడు ఆయనకి ఎంతగానో కృతజ్ఞతలు చెప్పిన ఈ మత్స్యకారులు సినిమా రిలీజ్ ఈవెంట్ దగ్గరకు వచ్చేసరికి ఆయన పేరైనా ఎత్తకపోవడం, తాము అక్కడి నుంచి బయటపడడంలో ఆయన కృషి ఉందని కనీసం తలుచుకోకపోవడం దారుణం అంటూ వైసీపీ అభిమానులు చాలా గోల చేశారు. సరే, జైల్లో ఉండిపోయిన మత్స్యకారులు ఏదో సినిమాలో చూపించినట్టుగా హీరోయిజం చూపించడానికి ఏమీ ఉండదు కాబట్టి రియల్ లైఫ్లో వాళ్ళని బయటకు తీసుకురావడంలో నిజమైన కృషి చేసిన వాళ్లే హీరోలు అవుతారు. ముఖ్యంగా ఆ కుటుంబాల వాళ్ళు, అందులోనూ లేడీస్ అంత కష్టపడి వెళ్ళి ఆందోళన చేసి తమ భర్తల్ని తిరిగి క్షేమంగా తెచ్చుకున్నారు. వాళ్ళు నిజమైన హీరోస్ అని అనుకున్నాం, నిజమే. కానీ రాజకీయ పరంగా
ఆ ప్రాసెస్ నడిపి వాళ్ళు తొందరగా బయటపడడానికి కృషి చేసిన అసలైన తండేలు ఎవరు అంటే ఆ చనిపోయిన బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ అన్నట్టుగా సినిమాలో చూపించారు. ఓకే, కేంద్రంలో ఆమె సహకారం అందించిన ఇక్కడ తెలుగు రాష్ట్రం నుంచి విజ్ఞప్తులు చేసి పని ముందుకు కదిలేలా చేసింది వైసీపీ ప్రభుత్వం కాబట్టి ఆ క్రెడిట్ జగన్కి కూడా ఇవ్వాలన్నది వీళ్ళ వాదం. ఈరోజు ఎలా మర్చిపోతాము? హైదరాబాద్ వరకు తీసుకెళ్లారండి, సినిమా వాళ్ళకి పొలిటీషియన్ వద్దనేసారండి, అక్కడ మాట్లాడలేదు. సినిమా విడుదల అయిన తర్వాత మీరు ఏం చెప్పుకోండి అన్నారు. ఇప్పుడు నేను జగనన్న కోసం చెప్తాను. జగనన్న మెయిన్ హీరో అండి. నా ఫ్యామిలీలో 3 దొరికారండి, నా ఇంట్లో నా భర్త నా పిల్లలు. పాదయాత్రలో రాజాం పాదయాత్రలో జగనన్న కలిశానండి నేను. మాకు హామీ ఇచ్చారు. మన ప్రభుత్వం రావడానికి 3 మాసాలు ఉంది. మీ మనుషులు మేము తీసుకొస్తాం అనుకుని 15 లక్షలు మాకు మనిషికి 5 లక్షలు లెక్కిస్తే. కాకపోతే ఆయన పేరు ప్రస్తావించకపోవడం ఏదో తప్పన్నట్టు చాలా మంది కామెంట్లు చేస్తున్నారు కానీ వాళ్ళు వైసీపీ వాళ్ళు. నిజానికి ఆలోచించండి, అది సాధ్యమయ్యే పనేనా? ఇప్పటికే ఒకసారి ఆ వైసీపీ క్యాండిడేట్కి సపోర్ట్ చేసినందుకే అల్లు అర్జున్ ఎన్ని అగచాట్లు ఎదుర్కోవాల్సి వచ్చిందో చూసాం. మళ్ళీ ఏదో శుభాని ఏదో పాన్ ఇండియా మూవీ రిలీజ్ చేసుకుంటూ ఆ సందర్భంలో మళ్ళీ జగన్ పేరు తెలిస్తే మళ్ళీ ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో. చెంచల్గూడ జైల్లో ఒకరోజు ఉండడం, పాకిస్తాన్ జైల్లో కొన్ని నెలలు ఉండిపోవడం కంటే కష్టమేం కాకపోవచ్చు కానీ ఎందుకు వచ్చిన బెడదా అని అనుకుని ఉంటారు. ఏదేమైనా వాళ్ళంతా బయటపడ్డారు. క్రెడిట్ మాదంటే మాదని ఎవరెవరు కొట్టుకున్నా ముందరైతే మంచి జరిగింది, అది సంతోషించాల్సిన విషయం. కాకపోతే ఈ సినిమా విషయంలో చాలా అసంతృప్తి కలిగించిన విషయం ఏంటంటే ఆ ఉచ్చపోసే సీన్లు అవి కొంత ఎంబరేసింగ్ ఉన్నాయి. అసలు మీరు గుర్తించారో లేదో, ఈ మధ్య టాలీవుడ్లో ఈ ఉచ్చపోసే ఇలాంటి సినిమాలు చెప్పడానికి కూడా చిరాకు ఉంది. ఈ టాయిలెట్ మూవీస్ పెరిగిపోయండి టాలీవుడ్లో. అసలు టాలీవుడ్డా లేకపోతే టాయిలెట్ వుడ్డా అని అనాలనిపిస్తుంది మాకైతే. ఫర్ ఎగ్జాంపుల్ పుష్పలో ఆ మూత్ర విసర్జన కార్యక్రమం హీరో గారు తీసుకుంటాడు, ఇందులో విలన్ తీసుకుంటాడు. ఇది ఈ మధ్య వచ్చిన బాలకృష్ణ సినిమా ఏదో ఉంది, అందులో విలన్ చిన్నపిల్ల ముందర పనిచేస్తాడు. అది ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది. ఇలాంటి దరిద్రాలు ఉండడం వల్లే ఆ సినిమా రివ్యూ మేము చేయలేదు. సంక్రాంతికి వచ్చింది ఆ మూవీ. మొత్తం మీద టాయిలెట్ స్థాయికి తీసుకొచ్చేశారు టాలీవుడ్ కథల్ని. అయినా పర్లేదు, ఎందుకంటే ఒక గంగమ్మ జాతరనో లేకపోతే శివలింగం ముందర గంతులు వేసి ఏదైనా పాట పాడడం ఇలాంటివన్నీ చేస్తే ఇలాంటి పాపాలన్నీ తుడిచిపెట్టిపోతాయి. ఆ వేరే హిందీ ప్రేక్షకులకు ఇలాంటి ఉంటే చాలు, మన మార్కెట్ పెరుగుతుంది. కాబట్టి దాని గురించి పెద్దగా డిస్కస్ చేసి మనం బాధపడడం అనవసరం. ఇక్కడ మరో పాయింట్ చెప్పుకోవాలి. ఈ మధ్య ఈ సినిమా ట్రైలర్ని రివ్యూ చేసినప్పుడు కొన్ని పాత సినిమాలని మనం గుర్తు చేసుకున్నాం. భానుమతి సీనియర్ ఎన్టీఆర్ల మల్లీశ్వరి, భానుచందర్ నిరీక్షణ, కమల్ హాసన్ మూవీ మరో చరిత్ర. వీటన్నిటిలోనూ కూడా హీరో హీరోయిన్స్ మధ్య ప్రేమ ఉంటుంది, వాళ్ళు విడిపోయి దూరంగా ఉండాల్సి వస్తుంది, వాళ్ళ మధ్య ఉన్న విరహం బాధ మీదే సినిమా అంతా నడుస్తుంది. అయితే ఈ సినిమా చూసిన తర్వాత వాటన్నిటికంటే కూడా ఈ సినిమా స్టోరీ మరింత క్లోజ్గా ఉంది అని అనిపించిన మరో సినిమా మా మనసులోకి వచ్చింది. అదేంటంటే రోజా. అరవింద్ స్వామి హీరోగా మణిరత్నం తీసిన సినిమా రోజా. మ్యూజిక్ డైరెక్టర్గా రెహమాన్ మొదటి మూవీ. అందులో కూడా హీరో ఇలాగే విలన్స్కి చిక్కి హీరోయిన్కి దూరంగా ఉండిపోతాడు, లాక్ అయిపోయి. అక్కడ కూడా అతన్ని బంధించిన వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళే. కాకపోతే అక్కడ హీరో అర్బన్, హీరోయిన్ రూరల్, అదొకటే తేడా సినిమాలో. అక్కడ కూడా హీరోని తిరిగి తెచ్చుకోవడానికి ఎంతో శ్రమిస్తుంది. పల్లెటూరుకి చెందిందైనా కూడా ధైర్యంగా సాహసంగా ముందుకెళ్తుంది. ఇక్కడ కూడా దాదాపు అదే థీమ్ నడిచిందని చెప్పాలి. ఇక కథలో డీల్ చేయడం మర్చిపోయిన ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మెయిన్ క్లాష్ పాయింట్. హీరోకి హీరోయిన్కి క్లాష్ ఎక్కడొస్తుంది, ఆ డిఫరెన్సెస్ ఎక్కడొస్తాయి. క్షణక్షణం ప్రాణాల మీదకి వచ్చే ఈ పని ఎందుకని ఆవిడ లేదు ఇదే చేయాలని మనవాడు, ఏ పని చేసుకున్నా కలిసి ఉండాలనే ఆ హీరోయిన్ ఆకాంక్షలోంచి, అందులోంచి మనస్పర్ధలు, మాట్లాడుకోపోవడాలు ఇవన్నీ పెట్టి ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందబ్బా అని జనం అందరినీ సస్పెన్స్లో పెట్టి చివరికి జైలు నుంచి తిరిగి రావడమే ఒక సొల్యూషన్ అన్నట్టు చూపించి కథ ఎండ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోమన్నాడు డైరెక్టర్. అసలు మెయిన్ పాయింట్ తనే మర్చిపోయాడో లేదా మనం మర్చిపోతాం అనుకున్నాడో లేతే మనం మర్చిపోయేలా చేసామని ఫీల్ అయ్యాడో తెలియదు కానీ సినిమాలో మొదటి నుంచి మెయిన్గా చూపిస్తున్న పాయింట్ని పక్కన పెట్టేశాడు. సరే, బతకడానికి వేరే దారి లేనప్పుడు ఏదైనా ఆధారం ఇచ్చేదాన్ని చూసుకోవాల్సిందే, దాన్నే కొనసాగించాల్సిందే. అయినా బతుకు తెరువు సమస్యకి ఈయనేం పరిష్కారం చూపిస్తాడులేండి. బట్ అసలు ఆ విషయాన్ని డీల్ చేయడమే మర్చిపోయాడు డైరెక్టర్. జైలు నుంచి రాగానే వెంటనే వాళ్ళిద్దరూ కలిసిపోవడం శుభం అన్నాడంతే. ఆ పాయింట్ ఎలా డీల్ చేస్తాడా అనుకున్నది కాస్త కథ గంచికి మనం ఇంటికి అన్నట్టు ఆ విషయాన్ని పాకిస్తాన్ జైల్లోనే మర్చిపోయినట్టున్నాడు డైరెక్టర్. మిగతా క్యారెక్టర్స్ మాటకు వస్తే పృథ్వీరాజ్ క్యారెక్టర్ అంత చెప్పుకోదగింది కాదు, కానీ క్యారెక్టర్కి సూట్ అయ్యాడు. అలాగే పెళ్లి కొడుకు క్యారెక్టర్ కూడా బాగా చేశాడు.
ఇక పుష్ప తల్లి చేసిన ఆవిడ ఈ మధ్య ప్రతి సినిమాలోనూ కనిపిస్తోంది. మరి ఆవిడుంటే సినిమా హిట్ అవుతుందని ఏమన్నా సెంటిమెంట్ పెట్టుకున్నారో ఏమో తెలియదు. మొత్తం మీద ఒక ఇన్సిడెంట్ని ఒక ఇతిహాసంగా మార్చడం అంటే, ప్రొడ్యూసర్ అనేది గ్రేట్ రైటర్కి ఒక పేపర్ క్లిప్లో దొరికిన న్యూస్ని ఒక ప్రబంధ కావ్యంలా మలచడం అంటే ఈజీ విషయం కాదు. కాకపోతే డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్కి ఇవన్నీ ఎందుకు, డైరెక్టర్ వాడి దంటలు వాడు పడతాడని వదిలేశారు. కానీ పాపం చందు ఒక ఛాలెంజ్గా తీసుకుని దీన్ని సక్సెస్ చేశాడు. ఇక మరి ఓటీటీలో చూడాలా, థియేటర్కి వెళ్ళి చూడాలా అంటే, ఇప్పటికే అల్లు అర్జున్ ఇష్యూ వల్ల చాలామంది మెగా వర్సెస్ అల్లు ఫైట్లో భాగంగా అల్లు వారి వ్యతిరేక బ్యాచ్ తయారయ్యారు. కొంతమంది ఇది థియేటర్లో చూడాల్సినంత గొప్ప సినిమా ఏం కాదు అన్నట్టుగా ప్రచారాలు మొదలెట్టారు. తండేలు రాజుని సముద్రంలోకి వెళ్ళొద్దని బుజ్జి తల్లి బతిమాలినట్టు థియేటర్లకు వెళ్ళొద్దని ప్రచారం చేస్తున్నారు. కోర్స్ సినిమా అయితే బాగానే ఉంది. ఆ స్టోరీతో అంతకంటే బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడం చాలా కష్టం. ఇక మరి రెండో బ్యాచ్ బుజ్జి తల్లి ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. థియేటర్ అంటే అదేమి పాకిస్తాన్ జైలు కాదు కదా, కొంతకాలం ఆగితే ఈజీగానే థియేటర్లోంచి ఓటీటీకి వచ్చేస్తుంది. ఇక్కడ చూడాలనుకున్న వాళ్ళు ఇక్కడ చూడొచ్చు, అక్కడ చూడాలనుకున్న వాళ్ళు అక్కడ చూడొచ్చు. ఎక్కడ చూడాలన్నది మేము చెప్పాం, కానీ థియేటర్లో చూస్తేనే ఫీల్ ఉంటుందన్నది మా ఫీలింగ్. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.